So today in our class we will be discussing about risk treatment strategies. మనం ప్రీవియస్ క్లాస్లో రిస్క్ అసెస్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా. సో వన్స్ యూ ఆర్ డన్ విత్ రిస్క్ అసెస్మెంట్ యూ విల్ హ్యావ్ ఏ ప్రయోరిటైజ్డ్ లిస్ట్ ఆఫ్ రిస్క్స్ దట్ రిక్వైర్ అవర్ అటెన్షన్. ఓకే, సో రిస్క్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. రిస్క్ ట్రీట్మెంట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ సిస్టమేటికల్లీ అనలైజింగ్ పొటెన్షియల్ రెస్పాన్సెస్ టు ఈచ్ రిస్క్ and implementing strategies to control those risks appropriately. ఓకే, సో మనకి ఎలాంటి రిస్క్ వచ్చినా కూడా మనకి ఈ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అవి ఏంటంటే అవాయిడింగ్ ద రిస్క్, ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్, మిటిగేటింగ్ ద రిస్క్ అండ్ యాక్సెప్టింగ్ ద రిస్క్. సో ఇప్పుడు ఒక్కొక్క స్ట్రాటజీ ఏంటి అన్నది ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. సో risk avoidance, it is simply rejecting the risk. So when you practice risk avoidance, you change your organization's business practices so that you no longer in a position where that risk can affect your business. So simple ga cheppalante we have some actions that cause a risk. So in risk avoidance we simply avoid those actions, so we need not to have any risk. అంటే మనం రిస్క్ తీసుకోకుండా అవాయిడ్ చేసేస్తాం సింపుల్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మన కంపెనీ డేటా సెంటర్కి ఫ్లడ్స్ వల్ల రిస్క్ ఎంత ఉందో తెలియడం కోసం ఒక రిస్క్ అసెస్మెంట్ అనేది చేసాం అనుకోండి. సో ఇఫ్ యూ చూస్ రిస్క్ అవాయిడెన్స్ వీ మైట్ రీలొకేట్ అవర్ డేటా సెంటర్ టు ఏ ఫెసిలిటీ వేర్ దెర్ ఈజ్ నో రిస్క్ ఆఫ్ ఫ్లడ్ డ్యామేజ్. అంతే కదా, అసలు రిస్కే లేని ప్లేస్లో తీసుకెళ్ళి పెడితే వీ నీడ్ నాట్ యాక్సెప్ట్ దట్ రిస్క్ కదా. అది. So our next strategy is risk transference. So here it attempts to shift the impact of risk from your organization to another organization. అంటే మన ఆర్గనైజేషన్ నుంచి ఇంకో పార్టీకి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం రిస్క్ అనేది. సో మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఈ మధ్య చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ పాలసీస్ని తీసుకుంటున్నాయి. ఎందుకు? to protect from the financial damage caused by hackers and identity theft. Okay, you can't always transfer a risk completely. ఇలా ఎందుకంటున్నామంటే మనం మనీ లాస్ని రికవర్ చేయడానికి ఇన్సూరెన్స్ తీసుకుని దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ మన కంపెనీ యొక్క రెప్యుటేషన్ని ఆర్ కస్టమర్స్ ఒపీనియన్ అయితే వీ కాంట్ చేంజ్, రైట్? సో అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ఫ్లడ్ రిస్క్ ఎగ్జాంపుల్ ఉంది. ముందు దాంట్లో అవాయిడ్ చేసాం, వేరే ఫెసిలిటీకి తీసుకెళ్ళిపోయి. సో ఇక్కడ ఏంటి, ట్రాన్స్ఫర్ చేయడానికి we transfer the financial risk of our data center due to flooding to an insurance company, alaga by purchasing any flood insurance. Okay, so next one is risk mitigation. Here we implement measures to reduce the risk anamata. So మనం risk assessment లో ఏం చెప్పుకున్నాము, risk is defined by likelihood and impact కదా. సో రిస్క్ మిటిగేషన్లో ఏం చేస్తామంటే we take actions to reduce the likelihood or impact of a risk. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు మిటిగేట్ ఏ రిస్క్ ఆఫ్ అవర్ డేటా సెంటర్ ఫ్లడింగ్, ఏం చేస్తాము, ఒక ఫ్లడ్ కంట్రోల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మన ఫెసిలిటీ నుండి ఆ ఫ్లడ్ వాటర్ అనేది డైవర్ట్ చేసే సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేయమని అడగాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మనం కంప్లీట్గా అవాయిడ్ చేయట్లేదు, ఏం చేస్తాం, దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏదో ఒక మెథడ్ని చూసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేసాము, ఆ సిస్టమ్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తే ఆ వాటర్ అనేది డైవర్ట్ అవుద్ది, సో దట్ రిస్క్ అనేది రెడ్యూస్ చేయగలుగుతున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఈస్ రిస్క్ యాక్సెప్టెన్స్. సో వీ సింప్లీ యాక్సెప్ట్ ది రిస్క్ యాజ్ వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇప్పుడు ఫ్లడింగ్ సిచ్యువేషన్ తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన రిస్క్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి బాగా కాస్ట్లీగా అనిపించాయి. ఓకే, అప్పుడు ఏం చేస్తాము, మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు. సో వీ డిసైడ్ టు కంటిన్యూ ది ఆపరేషన్స్ ఇన్ అవర్ కరెంట్ ఫెసిలిటీ యాజ్ ఇట్ ఈస్. మనం ఏమి షిఫ్ట్ చేయట్లేదు, ఏమి ఇన్స్టాల్ చేయట్లేదు, జస్ట్ మన ఫెసిలిటీ ఎలా ఉందో అలాగే ఉంచేసి వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ ఆపరేషన్స్. అండ్ ఆ ఫ్లడ్స్ తర్వాత ఏమవుతుందో దాన్ని బట్టి డీల్ చేస్తాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి, మనం ఏం చేయకుండా జస్ట్ ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి దాని యొక్క రిజల్ట్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి రిస్క్ యాక్సెప్టెన్స్ బాగా అర్థం అవ్వాలంటే కొన్ని టర్మ్స్ నేర్చుకోవాలి ఫస్ట్.
First ఏంటి risk capacity. It is the maximum amount of risk any organization can take without impacting its business operations. అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్ ఎంత రిస్క్ అయితే తీసుకోగలదు వితౌట్ ఎఫెక్టింగ్ ఇట్స్ బిజినెస్ ఆపరేషన్స్ ఈజ్ నోన్ యాజ్ రిస్క్ కెపాసిటీ. అంటే దాని కెపాసిటీ ఎంత. ఓకే. రిస్క్ ఎపిటైట్ ఇదేంటి, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ రిస్క్ an organization is willing to take in order to achieve its business objective. ఇక్కడ ఏంటి, ఒక ఆర్గనైజేషన్ ఎంత రిస్క్ అయితే తీసుకోగలదు సో దట్ వాళ్ళ బిజినెస్ గోల్స్ అన్నవి రీచ్ అవ్వడానికి ఎంత రిస్క్ ని తీసుకోగలదు అనేది రిస్క్ ఎపిటైట్. నెక్స్ట్ రిస్క్ టాలరెన్స్. It is the maximum specific risk that an organization can accept before it starts taking action. మన అన్న యాక్షన్ తీసుకోకముందు ఎంత రిస్క్ అయితే అది యాక్సెప్ట్ చేయగలదు, ఎంత అయితే అది టాలరేట్ చేయగలదు అన్నది రిస్క్ టాలరెన్స్ అనమాట. సో బిజినెస్ లీడర్స్ మస్ట్ డిసైడ్ హౌ మచ్ రిస్క్ దే చూస్ టు యాక్సెప్ట్. ఓకేనా. అండ్ హియర్ risk tolerance is always greater than or equals to risk appetite. And risk capacity is greater than risk tolerance or risk appetite. సో మనం రిస్క్ ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామంటే ఓన్లీ వెన్ ది రిస్క్ ఈస్ బిలో ది ఎపిటైట్ లెవెల్ ఆర్ విత్ ఇన్ ద యాక్సెప్టబుల్ లెవెల్ ఆర్ లోవర్ ది టాలరెన్స్ లెవెల్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే రిస్క్ ని ఎప్పుడు అవాయిడ్ చేస్తాము, వెన్ ది రిస్క్ ఇస్ బియాండ్ ది కెపాసిటీ. ఆ కెపాసిటీ కన్నా చాలా ఎక్కువ ఉందంటే విల్ అవాయిడ్ దట్. ఓకే. ఇప్పుడు మనం రిస్క్ ప్రొఫైల్ అండ్ టాలరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ మస్ట్ చూస్ అప్రోప్రియేట్ మిక్స్ ఆఫ్ రిస్క్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ దేర్ బిజినెస్. ఓకే. సో దట్ కాంబినేషన్ ఆఫ్ రిస్క్స్ that affect the organization is known as risk profile. అంటే ఏంటి, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రిస్క్స్ అనమాట. సో మనం ఇక్కడ ఫిగర్ అయితే చూడండి, ఇట్ షోస్ ది ప్రాసెస్ దట్ ఆర్గనైజేషన్ గోస్ త్రూ వైల్ మేనేజింగ్ ఏ రిస్క్. ఒక రిస్క్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఈ ఫిగర్ లో చూపిస్తున్నాము. సో స్టార్టింగ్ లో ఏదైతే రిస్క్ ఉందో బిఫోర్ అప్లయింగ్ ది కంట్రోల్స్ దాన్ని ఇన్హెరెంట్ రిస్క్ అంటారు. సో it is the initial level of risk that exists in the organization before any controls are put in place. That is known as organization's inherent risk. Okay. So ఇప్పుడు ఆ రిస్క్ ని కంట్రోల్ చేయడానికి రెడ్యూస్ చేయడానికి కొన్ని కంట్రోల్స్ అన్నవి అప్లై చేస్తున్నాం. బట్ నాట్ ఎవ్రీ రిస్క్ కెన్ బి కంప్లీట్లీ ఎలిమినేటెడ్ కదా. సో దట్ రిస్క్ దట్ రిమైన్స్ ఆఫ్టర్ ది ఇన్హెరెంట్ రిస్క్ ఈస్ reduced by the controls is known as residual risk. అంటే ఏంటి, కంట్రోల్స్ అప్లై చేశాక కూడా మనకి ఎంతో కొంత రిస్క్ అనేది మిగిలిపోద్ది, దాన్ని రెసిడ్యువల్ రిస్క్ అంటాం అనమాట. ఓకే. సో దీస్ కంట్రోల్స్ దెమ్సెల్ఫ్ మే ఇంట్రడ్యూస్ సమ్ న్యూ రిస్క్. అంటే మనం కంట్రోల్స్ అప్లై చేశాక ఇంకొక కొత్త రిస్క్ అనేది వస్తుంది రెసిడ్యువల్ రిస్క్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫైర్ వాల్ ని ఇన్స్టాల్ చేశారు. ఎందుకు, యాజ్ ఎ రిస్క్ మేనేజ్మెంట్ కంట్రోల్ you installed some firewall. అది రిస్క్ ని రెడ్యూస్ చేయొచ్చు, బట్ ద ఫైర్ వాల్ అదే ఫెయిల్ అయితే ఇట్ ఆల్సో యాడ్ సమ్ న్యూ రిస్క్ కదా. సో దట్ న్యూ రిస్క్ వి గెట్ ఫ్రమ్ యాడింగ్ కంట్రోల్స్ ఈజ్ నోన్ యాజ్ కంట్రోల్ రిస్క్. ఓకే. సో ఏంటి, మనకి మొత్తం ఇన్హెరెంట్ అంటే స్టార్టింగ్ ఎలా ఉందో అది రిస్క్, తర్వాత కంట్రోల్స్ అప్లై చేసాం. ఇప్పుడు ఏంటి, కంట్రోల్స్ అప్లై చేశాక మిగిలిపోయిన రిస్క్ అనేది రెసిడ్యువల్, అండ్ కంట్రోల్స్ అప్లై చేయడం వల్ల ఎక్స్ట్రాగా వచ్చే రిస్క్ అనేది కంట్రోల్ రిస్క్. ఓకే. సో ద గోల్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ టు మేక్ ష్యూర్ దట్ ది కాంబినేషన్ ఆఫ్ రెసిడ్యువల్ రిస్క్ అండ్ ది కంట్రోల్ రిస్క్ ఈస్ బిలో ది ఆర్గనైజేషన్స్ రిస్క్ టాలరెన్స్. ఓకేనా. మనం ఎప్పుడు రిస్క్ యాక్సెప్ట్ చేస్తాం, నాకు చెప్పుకున్నాం కదా. ఎప్పుడంటే only when the risk is below the appetite level or within the acceptable level or lower the tolerance level. ఒకవేళ అలాగే రిస్క్ ని ఎప్పుడు అవాయిడ్ చేస్తాము, when the risk is beyond the capacity. ఓకే. సో ఇప్పుడు మనం నేర్చుకున్న స్ట్రాటజీస్ మీద ఒక క్వశ్చన్. Grace recently completed a risk assessment for her organization's exposure to data breaches and determined that there is a high level of risk related to loss of sensitive personal information due to a type of attack called SQL injection. She is considering a variety of approaches to manage this risk. Okay.
So Grace's first idea is to add a web application firewall to protect her organization against SQL injection attacks. So which risk management strategy does this approach adopt? ఇక్కడ ఏంటి, గ్రేస్ రిస్క్ అసెస్మెంట్ చేసినప్పుడు ఆమెకి కొన్ని డీటెయిల్స్ అనేవి వచ్చాయి. అందులో ఏంటి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్ అవుతుంది, దానివల్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది రిస్క్ లో ఉంది అనేసి అని షీ గాట్ టు నో. ఇప్పుడు ఆమె 4 ఆప్షన్స్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ని యాడ్ చేస్తుంది. సో అది ఎలాంటి రిస్క్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ, ఇక్కడ ఇన్స్టాలింగ్ కానీ అప్గ్రేడ్ చేయడం కానీ, ఇదేంటి, ఇక్కడ ఆమె ఇండైరెక్ట్ గా ఏం చేస్తుంది, రెడ్యూసింగ్ ది లైక్లీహుడ్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ ది రిస్క్. మనం ఏం చెప్పుకున్నాము, రిస్క్ మిటిగేషన్ ఈస్ అబౌట్ రెడ్యూసింగ్ ది లైక్లీహుడ్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ ది రిస్క్ కదా. ఇక్కడ గ్రేస్ ఏం చేస్తుంది, రిస్క్ మిటిగేషన్ చేస్తుంది. ఒకవేళ ఆమె కానీ రిస్క్ యాక్సెప్టెన్స్ స్ట్రాటజీస్ చూస్ చేసుకుని ఉంటే సింపుల్ గా ఇలా ఓకే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా మనకి సిస్టమ్ డేటా హ్యాక్ అవుతుంది అని తెలిసినా కూడా షీ వుడ్ రిమైన్ సైలెంట్ అండ్ యాక్సెప్ట్ దట్ రిస్క్. ఓకే, ఒకవేళ ఆమె రిస్క్ అవాయిడెన్స్ చేయాలనుకుంటే వాట్ షీ కెన్ డూ, షీ వుడ్ షట్ డౌన్ ఎనీ సిస్టమ్స్ దట్ మైట్ బి వల్నరబుల్ టు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్. ఒకవేళ ఇఫ్ షీ వాంట్ టు టేక్ రిస్క్ ట్రాన్స్ఫరెన్స్ ఏం చేస్తుంది, షీ వుడ్ సింప్లీ ట్రాన్స్ఫర్ ది ఫైనాన్షియల్ బర్డెన్ of the risk to third party, such as by purchasing any insurance policy. Okay.